వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచానికి ప్రజాస్వామ్య పద్ధతిని, పార్లమెంటరీ విధానాన్ని అలవాటు చేసిన బ్రిటన్లో రాజకీయ అస్థిరత పతాక స్థాయికి చేరింది. అక్కడ ప్రధానుల పదవీ కాలం 3 నాళ్ల ముచ్చటగానే సాగుతోంది. ఒకరి తర్వాత ఒకరు ప్రధానమంత్రి పదవికి రాజీనామాలు చేస్తూనే ఉన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్క ప్రధాని కూడా తమ 5 ఏళ్ల పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేకపోయారు. ఇప్పుడు లేబర్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ కూడా అర్ధాంతరంగా పదవి వదిలి వెళ్లిపోతున్నారు. అసలు స్టార్మర్ ఎందుకు రాజీనామా చేశారు? అంతకు ముందు ప్రధానులు ఎందుకు అర్ధాంతరంగా వైదొలిగారు? బ్రిటన్ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. 2024 ఎన్నికలలో భారీ విజయం సాధించి బ్రిటన్ భాగ్యరేఖను మారుస్తారన్న కీర్ స్టార్మర్ కేవలం 2 ఏళ్లలోనే చేతులెత్తేశారు. లేబర్ పార్టీకి చెందిన 400 మంది ఎంపీలలో ఏకంగా 100 మందికి పైగా ఎంపీలు సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారటం స్టార్మర్ పతనానికి ప్రధాన కారణమైంది. రక్షణ మంత్రి జాన్ హీలీ, ఆరోగ్య మంత్రి వెస్ట్ స్ట్రీటింగ్ తో పాటు పలువురు కీలక నేతలు తమ పదవులకు రాజీనామా చేయడంతో స్టార్మర్ పై ఒత్తిడి పతాక స్థాయికి చేరింది. దీనికి తోడు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి ఆండీ బర్న్హోమ్ విజయం సాధించడంతో రాబోయే ఎన్నికల్లో స్టార్మర్ నేతృత్వంలో గెలవటం అసాధ్యమని పార్టీ తేల్చేసింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన జీవన ప్రమాణాలు మెరుగుదల వాగ్దానాలను నెరవేర్చడంలో స్టార్మర్ ఘోరంగా విఫలమయ్యారు. ఆయన తీసుకున్న విధానపరమైన యూటర్న్లు, వివాదాస్పద నిర్ణయాల వల్ల కేవలం 2 ఏళ్లలోనే ప్రజాదరణ పూర్తిగా క్షీణించింది. దీంతో సొంత పార్టీ నాయకులే స్టార్మర్ పనితీరు పట్ల విముఖంగా ఉన్నారు. పార్టీ నుంచి, సొంత పార్టీ ఎంపీల నుంచి వచ్చిన ఒత్తిడి వల్లనే స్టార్మర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే బ్రిటన్ లో ప్రధానులు అర్ధాంతరంగా దిగిపోవటం ఇదే మొదటిసారి కాదు. గత 5 ఏళ్ల కాలంలోనే 4 ప్రధానులు కుర్చీలు ఖాళీ చేశారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి పార్టీ గేట్ వివాదంలో చిక్కుకోవటం, లైంగిక ఆరోపణల నేపథ్యంలో మంత్రుల సామూహిక రాజీనామాలతో సెప్టెంబర్ 2022లో బోరిస్ జాన్సన్ దిగిపోయారు. ముందస్తు ప్రణాళిక లేని బడ్జెట్ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి పౌండ్ విలువను పడేసి కేవలం 49 రోజుల్లోనే రాజీనామా చేసి లిస్ట్రస్ హిస్టరీ క్రియేట్ చేశారు. దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం, ఆర్థిక సవాళ్లను తట్టుకోలేక 2024 జూలై సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ చారిత్రాత్మక ఓటమికి బాధ్యత వహిస్తూ రిషి సునక్ తప్పుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీ ఎంపీల తిరుగుబాటుతో 2026 జూన్లో కీర్ స్టార్మర్ తన పదవికి గుడ్ బై చెప్పారు. అసలు బ్రిటన్ లో 7 ఏళ్లలో 6 ప్రధానులు మారటానికి గల అసలు సీక్రెట్ ఏంటంటే అక్కడి పార్లమెంటరీ వ్యవస్థే. బ్రిటన్ ప్రజలు ప్రధానిని నేరుగా ఎన్నుకోరు. కేవలం మెజారిటీ ఉన్న పార్టీ నాయకుడే ప్రధాని అవుతారు. ఒకవేళ సదరు నాయకుడి వల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుందని ఎంపీలు భావిస్తే సార్వత్రిక ఎన్నికలతో సంబంధం లేకుండా పార్టీ అంతర్గతంగా నాయకుడిని మార్చేస్తుంది. కన్జర్వేటివ్ పార్టీలో 15% మంది, లేబర్ పార్టీలో 20% మంది ఎంపీలు తిరుగుబాటు చేస్తే చాలు, ప్రధాని కుర్చీ కదిలిపోతుంది. ఈ సులువైన తొలగింపు నియమాల వల్లే బ్రిటన్లో ప్రధానుల మార్పు ఒక ప్రహసనంగా మారింది. సొంత పార్టీలోనే మద్దతు కోల్పోతే ఎంతటి మెజారిటీ ఉన్న ప్రధాని అయినా సరే కుర్చీ దిగాల్సిందేనని బ్రిటన్ రాజకీయాలు నిరూపిస్తున్నాయి. జూలై మధ్యనాటికి లేబర్ పార్టీ తమ కొత్త నాయకుడిని ఎన్నుకోనుంది. మరి రాబోయే కొత్త ప్రధాని అయినా బ్రిటన్ను ఈ రాజకీయ సుడిగుండం నుండి గట్టెక్కిస్తారో లేదో చూడాలి.